సంకనాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి అన్నీ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియోకి 60,000 లైక్లు అన్నాను కదా, మర్చిపోకుండా చూసి లైక్ కామెంట్ చేయడం మర్చిపోకుండా. రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకదాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను. చాలా ఫాస్ట్ గా ఉంది, ఒక యాంగిల్ లో కుదరదు, 4-5 యాంగిల్స్ లో ట్రై చేయాలి. ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది, అలాంటి మాటలు మాట్లాడాను. కానీ పనికి మాలిందే అన్నయ్య గారు ఏటంత గట్టి కడుతున్నా, నేను ఇక్కడే ఉన్నాను కదా. వదిన గురించి ఏమనకండి. నిజంగా నేను ఎప్పుడు బైరెడ్డిని చూడటం గానీ, బైరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం గానీ, లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఐ థింక్ తర్వాత ఐ టెల్, బట్ యు నో వన్ థింగ్, యు ఆర్ వెరీ లక్కీ. అలాంటివి ఏమైనా వస్తే నాకేమైనా పెళ్లి కాదు, అలాంటి భయాలు కూడా నాకేమీ లేవు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్ తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కోసం జెండా కూలీగా మారింది. పేటీఎం బ్యాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. నేను కొన్ని రోజులు వీడియోలకి దూరంగా ఉండటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. చెప్పలేదో కోడి మెడకాయ నరికినట్టు నరికి పారేస్తాను. మిస్ అయిందా? చిన్నోడికి తెడ్డేలింగం అన్నట్టు నా జీవితం ఆల్రెడీ ఒక మహిళ అని కూడా మర్చిపోయి బజారుకెక్కిన శ్రీరెడ్డి ఇదేం కాదు, అయినా కానీ నాకు పడి ఏడుస్తారేందో నాకు అర్థం కాదు. అడక్క తిన్న తర్వాత ఆ బాధలు తెలుసుకున్న తర్వాత సినిమా డిలీట్ చేయలేదు. అండ్ నీ ఉత్సాహం చూస్తుంటే నీ ఫస్ట్ నైట్ బాగానే జరిగినట్టుంది. ఏందో మరి నేనేమంత అందగత్తని కాదు, నేనేమంత ఇదేం అమ్మవారి అమ్మాయి రూపంలో వచ్చి నా ముక్కులో దూరి ఇంకా ఇంతకన్నా అవ్వక్కర్లేదు. లేకపోతే పని చేసుకోండి, అది కూడా అదే. బజారు మండలతో ఫేమస్ అయిపోయింది. కూటమి నేతలను నోటికొచ్చినట్టు తిట్టింది. రేపు శ్రీరెడ్డి అరెస్ట్ కూడా తప్పదా? 1-2 రోజుల్లోనే శ్రీరెడ్డి ఎక్కడున్నా సరే లాక్కొచ్చి శిక్షించేందుకు రంగం. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మీ బావ ఏమన్నా వెళ్ళకూడదని అడ్డుకున్నాడా చెప్పు, రోకలు తీసుకొని వాడిని నడ్డి ఎర్రగొట్టేస్తాను. ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి, మహిళలందరూ కూడా. మరి పంది నాన్నెవరు? పంది నువ్వు ఎవరింట్లో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను. వేళ అర్ధరాత్రి పూట అమావాస్య రోజు నెల తక్కువ రోజున పుట్టిన ఎదవా. మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. ఏడిపించారో ఇప్పుడు అదే వయసులో చంద్రబాబు ఏడ్చారని చాలా హ్యాపీగా ఉందని కామెంట్. చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేసా. ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడని. రాత్రిపూట శామంతి పూలని అడిగి పొందులు మేసేస్తున్నాయి. అలా మంచి మీద పడుకున్నట్టు తెరవచ్చు కదా. ఎనర్జీ ఎదురా, ఎనర్జీ ఎదురా, మంచి ఊపుల పాటలు పాడిన ఏడుపు కొట్టి ఎదవల్లారా. అండ్ నేను ఏదైతే వీడియోలు చేశానో, అంతకుముందు ఏమైతే పోస్టులు చేశానో, ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి. ఏదో చింపామనుకున్నాను, నీకు చిరిగిందనమాట. అందరితో సభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోలు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీ లాగా తయారైంది. రాత్రి తెలిసింది దాని పిచ్చి కూడా ఉందని. బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి. అయ్యో ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత. సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే. మీరు గమ్మని చెప్పేస్తే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీడు కూడా కొనపడతాను. దమ్ముంటే నా డిపార్ట్మెంట్ లో నేను పని చేయలేదా? రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాంబా నువ్వేం చెప్తావు? ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి. కాంతమ్మా ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఆ క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి, ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి?
కలికి మా చిలక పాడకు నిన్నటి రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా కనపడ్డ వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తున్నా, నీకు వేరే పనిలేదా? ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతా. ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్ గా అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. ఆ గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతే గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని దాని మీద పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి అవును, నువ్వు బొమ్మలు వేస్తావంటగా, ఎవరన్నా చూస్తే వేస్తావా? ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తం ఆ 2 సూట్ కేసుల మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఓకే ఓకే. నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జి చేయడానికి? ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. ఎవరు అడగటానికి అంటున్నా. ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. 3 నెలల క్రితం మనూరు బాయ్ దగ్గర 3 బాటిల్ సేవ సరుకు తెచ్చిచ్చానుగా, దాన్ని బాగా ఆవకాయతో నాకి తాగావుగా. చూపించాల్సింది నీ పౌరుషం. మన నాయకులు చెప్పే మాటలన్నీ అబద్ధాలని తెలిస్తే ఏం జరుగుతుందో అమ్మయ్య మనకెందుకు మనం ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు, కానీ నీ మొగుడు రోజు తాగొచ్చి నిన్ను తన్ని చోట మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అత్త కంపెనీ ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను. నీ మీద ప్రేమ తగ్గదు విధి ఎవరిని విడిచిపెట్టదు. పిల్లలు భానుమతిని చూడగానే మావాడి మనసులో ప్రేమ కలిగింది. ఇలాగే అనుకుంటూ పోతే వీళ్ళిద్దరికి వయసు అయిపోతుందని నేనే రంగంలోకి దిగాను. 22 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ ని ఎంత ఏడిపించావో గుర్తుందా? నందిని ఆశపడుతోంది. నువ్వు ఒట్టి వెర్రివాళ్ళ ఉన్నావు కదరా, తనకి నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా, ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు? అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. లగేష్ ఈయనెవడుంటే ఇంకా చెప్పేస్తావు. మా కొండగళ్ళకి బడాయి కూర నీక ఏం 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు, ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. 24 గంటలు నన్ను మానసిక శోభకి గురి చేసి నన్ను ఎత్తుకొచ్చి హైదరాబాద్ లో విసిరి పారేసిన చంద్రబాబు నాయుడు, ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్. శోభను రోజునే కట్టుకున్న వాడిని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళిన మహాసాధ్వి ఆవిడ. జీవితాల్లోనే అసెంబ్లీలో అడుగు పెట్టని విధంగా నీకు నువ్వే శపథం చేసుకున్నావు. కుంతి సూర్యుని చూస్తూ కందంట, ఇప్పుడు చంద్రుని చూస్తూ పిల్లలు కంటదంట. ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి, టార్గెట్ అది పెట్టాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా